నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే పసుపు కొమ్ములు వేసానండి. లాస్ట్ ఇయర్ కొమ్ములు పెడితే మొక్కలు వచ్చినాయి. తీసేద్దాం ఇప్పుడు. ఇదిగోండి పసుపు కొమ్ములు చూడండి ఎలా వచ్చినాయో. ఈసారి పెద్ద రాలేదండి. లాస్ట్ ఇయర్ అయితే బాగా వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు అన్ని మొక్కలు చిన్నగా ఉన్నాయి, ఒక మొక్క పెద్దగా ఉంది. దానికైతే ఈ కొమ్ములు ఉన్నాయి. టెర్రస్ పైన కూడా కుండీలో పెట్టాను. అవి ఎన్ని వస్తాయో చూద్దాం. అయితే మొత్తం తీసాను. ఎక్కువైతే రాలేదండి ఈ సంవత్సరం ఇక్కడ కింద. ఇదిగోండి ఇవే వచ్చినాయి. టెర్రస్ పైన అయితే ఇదిగోండి కుండీలో ఆకులన్నీ ఇలా ఎండిన తర్వాత అప్పుడు తీయాలండి కొమ్మల్ని మనం. ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి తర్వాతే తీస్తానండి నేను. లాస్ట్ ఇయర్ కూడా బాగా వచ్చినాయి కొమ్మలు. పసుపు ఎక్కువైంది, ఈసారి కొంచెం తక్కువగానే ఉన్నాయండి. ఇదిగోండి ముందుగా కుండీ ఇలా బార్లించేసుకుని మట్టిని సపరేట్ చేసేద్దాం. ఇవన్నీ మొత్తం మట్టి తీసి కొమ్మలు సపరేట్ చేయాలి. చూడండి కొమ్మలు ఎలా ఉన్నాయో. ఇలా తీస్తున్నప్పుడు కొమ్ములు ఎన్ని ఉంటాయో ఏంటో అని భలే ఎగ్జైటింగ్గా ఉంటుందండి. పర్లేదు, ఈ కుండీలో ఇన్ని వచ్చినాయి అంటే పర్లేదు. కానీ ఇంకెక్కువ కుండీల్లో పెట్టాలనిపించింది నాకైతే. ఈ ఇయర్ పెడదాము. ఇవ్వండి కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో. లాస్ట్ ఇయర్ అయితే వేరుశనక్కాయలు కూడా పెట్టానండి పైన. ఈ సంవత్సరం ఇంకా పెట్టలేదు. ఇవిగోండి పసుపు కొమ్ములు చూడండి ఎలా ఉన్నాయో. ఆర్గానిక్గా మనం పసుపు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. చూడండి ఇది పెద్ద కొమ్ము వచ్చింది. ఇవన్నీ తీసేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇందులోనే తల్లివేరు అని తల్లి కొమ్మని పెద్దగా ఉంటుందండి. అది మళ్ళీ మనం పెట్టుకుంటే పసుపు వస్తుంది నెక్స్ట్ ఇయర్కి. మొత్తం అన్నీ అయితే ఇలాగ సపరేట్ చేస్తున్నాను. ఇవ్వండి కుండీలో మళ్ళీ కొన్ని పెట్టేద్దాం. ఈసారి అయితే 3 కుండీల్లో పెడుతున్నానండి. ఇంకా కింద అయితే వేయలేదు, పైన పెడుతున్నాను. వేసుకుని కొంచెం పైన మట్టి వేసి పక్కకు పెట్టేసుకుందాం కుండి. ఈ కొమ్మల్ని అప్పుడే క్లీన్ చేసుకుందామండి. ఇదిగోండి ఇవి వచ్చినాయి పైన అయితే. కింద తీసినవి కొన్ని ఉన్నవి, అవి కూడా చూపిస్తాను. ఇవ్వండి మొత్తం కొమ్ములు అయితే ఇవి వచ్చినాయి. ఇప్పుడు వీటిని ఉడకబెట్టుకుందాం మనం. వాటర్ సరిపడా పోసుకుని ఉడికించుకోవాలండి. ములిగిలా వేస్తే సరిపోతుంది వాటరు. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలండి. నేనైతే 20 మినిట్స్ ఉడికించాను. అంటే తక్కువ క్వాంటిటీ కదా అని. ఎక్కువ ఉంటే కనుక హాఫ్ అన్ అవర్ అలా ఉడికించుకోవాలి. ఉడికి చల్లారిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో వేసి చల్లారాక మనం బంగాళదుంపలు చిక్కుకునేది ఉంటుంది కదా స్లైసెస్,
అలాగే దాంతో తురుముకోవాలండి. ఇదిగోండి నేనైతే మొత్తం తురిమేసాను. ఇంత వచ్చింది. ఇప్పుడు వీటిని 2 పళ్ళాల్లో ఆరబెట్టుకుందాం. తొందరగా ఆరుతుంది రెండిట్లో వేసుకుంటే. పలుచగా వేసుకుని నేను ఈరోజు మధ్యాహ్నం తీసానండి. రేపు సాయంత్రానికి అయితే నాకు ఎండిపోయినాయి. రోజున్నర పట్టింది. తక్కువే కదా, అందుకని త్వరగానే ఎండిపోయినాయి. ఇదిగోండి 2 పళ్ళాల్లో సదిరేసాను. ఇదిగోండి రెండిట్లతో సదిరి ఇప్పుడు ఎండబెట్టేసాను పైన. పసుపు చూడండి కలర్ ఎంత బాగున్నదో. ఇదిగోండి ఎండిన తర్వాత ఇన్ని వచ్చినాయి. పచ్చిగా ఉన్నప్పుడు మనకి ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఎండిపోయాక ఇవే వచ్చినాయండి క్వాంటిటీ. మిక్సీలో వేసేద్దాం ఇప్పుడు వీటిని. వేసి మిక్సీ పట్టేసుకుందాం. తక్కువే కాబట్టి మనం మిక్సీలో ఆడేసుకోవచ్చండి. ఎక్కువ క్వాంటిటీ ఉంటే కనుక మనం మిల్లుకి ఇచ్చుకుని ఆడించుకోవాలి. లాస్ట్ ఇయర్ మీద తక్కువే వచ్చిందండి నాకు. లాస్ట్ ఇయర్ అయితే ఒక 1/2 కేజీ పసుపు వరకు వచ్చిందండి. ఈ సంవత్సరం తక్కువే ఉన్నాయి కొమ్ములు. అయినా సరే మీకు చూపిద్దాంలే అన్నట్టుగా వీడియోకి తీసాను. ఇదిగోండి పసుపు అయితే ఇలా వచ్చింది. ఈ బాటిల్లో వేసుకుందాం. పసుపు కొమ్ములతోటి ఆర్గానిక్గా పసుపు రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.